before starting the video, if you are confused between Interceptor or Continental GT650, ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు మీకు కూడా. GT650 హైప్ కూడా అలానే ఉంది. హైప్డ్ బైక్ ఇన్ ఇండియా, and these days most of them are really getting a GT650 without knowing the pros and cons of the bike. To be frank, your ass hurts. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బైక్ తీసుకెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ టర్న్ దేర్ హెడ్ అరౌండ్ లుకింగ్ అట్ యువర్ బైక్ ఫర్ ద లుక్స్ అండ్ ద సౌండ్. మీకు ఒక బండి నచ్చిందనుకోండి, వేరే వాళ్ళ ఒపీనియన్స్ మ్యాటర్ అవ్వదు. టు బీ ఫ్రాంక్, సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. చాలామందికి డౌట్ ఉండొచ్చు, జీటీ కొనొచ్చా లేదా, అండ్ ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ బయింగ్ యువర్ బైక్ ఆర్ నాట్. అండ్ చాలామంది ప్లాన్స్లో కూడా ఉంటారు జీటీ కొనాలి. సో దాని గురించి ప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుద్ది, ఇవన్నీ ఈరోజు ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడితే ఏం బాగుంటుంది, మనం బండి మీద వెళ్తూ అన్నీ మాట్లాడుకుందాం. సో యా, లెట్స్ గో. ఫస్ట్ దీని ఎగ్జాస్ట్ నోట్తో స్టార్ట్ చేద్దాం. Do you want to see what real torque looks like? This is GT. First gear without acceleration. I'll shift it to the second gear now. సెకండ్ గేర్లో కూడా అంతే స్మూత్గా వెళ్తుంది. దట్ ఈస్ వై యూ కాల్ దిస్ ఎ టార్క్ ఎమిషన్. దీన్ని బయటకు తీసిన ప్రతిసారి ఫ్యూల్ కొట్టించడం అయితే మ్యాండేటరీ. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఇంటర్సెప్టర్ ఆర్ కాంటినెంటల్ GT650, ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు మీకు కూడా. సో వాచ్ టిల్ ది ఎండ్. సో ఫస్ట్లీ కాంటినెంటల్ GT ఎందుకు కొంటాం చెప్పండి. దీని అగ్రెసివ్ లుక్స్, దీని ట్విన్ సిలిండర్ సౌండ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ వై యూ గెట్ అ GT650. దీని ప్రైస్ కూడా వచ్చేసి అఫోర్డబులే ఉంటుంది కంపేర్ టు అదర్ సూపర్ బైక్స్ ఇన్ ఇండియా. అండ్ GT650 హైప్ కూడా అలానే ఉంది. టూ హైప్డ్ బైక్ ఇన్ ఇండియా, అండ్ దీస్ డేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ గెటింగ్ అ GT650 వితౌట్ నోయింగ్ ద ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ ద బైక్. అండ్ ఫస్ట్ దీని ప్రాస్ గురించే మాట్లాడుకునేద్దాం. సో దీని ప్రాస్ వచ్చేసి ఇట్స్ అ ట్విన్ సిలిండర్. దీని ఇనీషియల్ అయితే క్రేజీ ఉంటుంది, అండ్ ఇంజిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. అండ్ యూ కెన్ రియల్లీ టేక్ ఇట్ ఆన్ అ లాంగ్ డ్రైవ్స్ ఇఫ్ ఇట్స్ హైవేస్. ఎందుకంటే దీని సస్పెన్షన్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గో ఆన్ అ బ్యాడ్ ప్యాచ్ సంథింగ్, నరకం కనపడుతుంది. దీని సస్పెన్షన్ వల్ల యూ విల్ ఫీల్ ఎవ్రీ పోర్టోల్ అండ్ ఎవ్రీ బ్యాడ్ ప్యాచ్ ఆఫ్ ద రోడ్. అంటే మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఫీల్ అవుతారు మీరు. చిన్న చిన్న గుంతలు ఉన్నా కూడా ఫీల్ అవుతారు. బైక్ తీసుకెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ టర్న్ దేర్ హెడ్ అరౌండ్ లుకింగ్ అట్ యువర్ బైక్ ఫర్ ద లుక్స్ అండ్ ద సౌండ్. ద సౌండ్ ఇట్ మేక్స్, ఇట్స్ రియలీ డామ్ గుడ్. బండి చాలా స్మూత్ ఉంటుంది స్టాక్లో. ఎగ్జాస్ట్ టైప్ ఇస్తే కొంచెం వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ బైక్ ఇన్ స్టాక్ లుక్స్, సౌండ్స్ స్మూత్ అండ్ డామ్ గుడ్. డైలీ యూజిబిలిటీ గురించి కూడా చెప్పాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ మాట్లాడరు. అంటే ఈజ్ ఇట్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ డైలీ యూజ్ అంటే వుడ్ ప్రాబబ్లీ సే ఇట్స్ నాట్. ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో చాలా కష్టం అవుతుంది ఈ బండిని మెయింటైన్ చేయడం. అండ్ ఇట్స్ క్వైట్ హెవీ యాజ్ వెల్. 220 kgs ఉంటుంది కదా బండి. ట్రాఫిక్లో యూ విల్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ ద బైక్ యాజ్ వెల్. మన పోస్చర్ వచ్చేసి అగ్రెసివ్ ఉంటుంది, అండ్ మనం బెండ్ అవుతాం కదా ముందుకి. ఆ బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన వెయిట్ అంతా హ్యాండిల్ బార్ పైన పడుతుంది. సో ఈవెన్ ఇఫ్ యూ టక్ యువర్ లెగ్స్ టు ద ట్యాంక్, సిటీ ట్రాఫిక్లో మోస్ట్ ఆఫ్ ద టైం క్లచ్ పట్టుకుంటూ ఉండాలి అండ్ బ్రేక్స్ వేస్తూ ఉండాలి. కాబట్టి మన వెయిట్ హ్యాండిల్ బార్ పైన పడుద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మన హ్యాండిల్ బార్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ అని ప్రింట్ రాసి ఉంటుంది కదా, అది మన చేతులపైన ప్రింట్ అవుద్ది. చూడండి ఇలా. నాకు ముందు నుంచి R15 తోలి అలవాటు అయిపోయింది ట్రాఫిక్లో కానీ అన్నిట్లో. సో ఇది పెద్ద ఫరక్ పడలేదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సూపర్ స్పోర్ట్, దెన్ ఇఫ్ యూ గెట్ దిస్ బైక్ ఆల్సో యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. మీ కంఫర్ట్ అండ్ అడ్వెంచర్ లాంటి కంఫర్ట్కి అలవాటు పడిపోయినరు
అండ్ ఈ బండికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుంటారంటే కొంచెం ఇబ్బంది పడతారు. బట్ అలవాటు అయిపోతే కామన్ అయిపోతుందండి బండి. దీని క్రూజింగ్ రేంజ్ 120 to 140 ఈజీ క్రూజ్ అవ్వచ్చు హైవేస్లో. అండ్ టూరింగ్ కూడా ఎస్ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ బైక్. టూరింగ్ అంటే ఏ బండిలోనే చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ యువర్ సీసీ, ఇట్ డజంట్ మ్యాటర్ ద కంఫర్ట్, ఇట్స్ ఆల్ యువర్ విల్ పవర్ టు ట్రావెల్. అంతే కదా, మనకి వెళ్ళాలని ఉంటే ఏ బండి అని చూడము, వెళ్తాం. సో దట్ షుడెంట్ బి అ క్వశ్చన్. బట్ ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకి యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ బికాస్ దిస్ బైక్ డస్ నాట్ సపోర్ట్ బ్యాడ్ ప్యాచెస్ ఆఫ్ ద రోడ్. అంటే తోలచ్చు కానీ బట్ మన బ్యాక్ పెయిన్, హ్యాండ్, రిస్ట్ పెయిన్ చాలా వస్తుంది. ఎందుకంటే బ్యాక్ ప్యాచ్ ఉన్నప్పుడు సాఫ్ట్ ఉండడం వల్ల గుంతల్లో దించినప్పుడల్లా చాలా పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది మనం. టు బీ ఫ్రాంక్, యువర్ హ్యాస్ హర్ట్స్ ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇఫ్ యు ఆర్ ఆన్ అ బ్యాడ్ ప్యాచ్. ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకైతే ఈ బండి అస్సలు సెట్ అవ్వదు, నేను ఇప్పుడే చెప్పేస్తుంటా. అండ్ ఇప్పుడు మీరు కొనాలనుకుంటే కూడా గో ఫర్ ద టెస్ట్ డ్రైవ్, టేక్ అ టెస్ట్ డ్రైవ్, ఫీల్ ద బైక్ అండ్ మనకి ఎలా అనిపిస్తుందో దానిపైన డిసైడ్ అవ్వండి. అండ్ నేను 2 yearsలో వచ్చేసి చాలా రైడ్స్ చేసిన అండ్ లాంగ్ రైడ్స్ కూడా చేసిన ఈ బండిలో. ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ బైక్. సో దిస్ ఈజ్ అ రాయల్ ఎన్ఫీల్డ్. సో పార్ట్స్ అవైలబిలిటీ అయితే మీకు ఎక్కడ పడినా దొరుకుతాయి పార్ట్స్. అందరికీ ఉండే క్వశ్చన్ వచ్చేసి దీని ఫ్యూయల్ అక్యురసీ. సో ఇఫ్ యూ ఆర్ బయింగ్ దిస్ బైక్, డోంట్ లుక్ ఫర్ ఇట్స్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఎందుకంటే దిస్ బైక్స్ ఆర్ నాట్ రియల్లీ మేడ్ ఫర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్. మోస్ట్లీ మీరు ఎంత తిప్పినా కానీ బండిని అండ్ ఎంత స్లోగా నడిపినా కానీ హైయెస్ట్ చేసి 25 to 26 ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఒకే గేర్లో క్రూజ్ చేయరు. సో నాకైతే మైలేజ్ వచ్చేసి 18 to 25 మధ్యలో ఇస్తుంది బైక్. అండ్ ఇట్ వేరీస్, సిటీస్లో తక్కువ ఇస్తుంది అండ్ హైవేస్కి వెళ్ళినప్పుడు ఎక్కువే ఇస్తుంది. లాస్ట్ టైం కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా నాకు ఆల్మోస్ట్ 27 మైలేజ్ ఇచ్చింది ఓవరాల్ ట్రిప్లో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ స్టైల్ యాజ్ వెల్. బట్ మైలేజ్ ఎక్స్పెక్ట్ అసలు చేయకండి ఈ బండి కొన్నప్పుడు. మీ ఇంట్లో ఇంకొక బైక్ ఉంటే ఈ బైక్ కొన్నా పర్లేదు, ఎందుకంటే అడిషనల్ బైక్ ఉండాలి. దిస్ ఈజ్ ద ఓన్లీ బైక్ మీ ఇంట్లో అంటే కష్టమే. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ సూపర్ బైక్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటుంది. బట్ ఇట్ విల్ నాట్ బీ సేమ్ యాజ్ 350cc మెయింటెనెన్స్. 350 ఉంది కదా, దాని మెయింటెనెన్స్కి దీని మెయింటెనెన్స్ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే దీని సర్వీస్ ఇంటర్వెల్స్ వచ్చేసి ఎవ్రీ 5000 kilometers వస్తుంది. అండ్ ఈచ్ సర్వీస్ కాస్ట్ అంటే పేడ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 5 to 6,000 ఈజీగా అవుతుంది. అండ్ వితౌట్ చేంజింగ్ ఎనీ పార్ట్స్, దట్ ఈస్ జస్ట్ జనరల్ సర్వీస్. అండ్ సపరేట్ బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ పోతే దానికి సపరేట్ బిల్ అవుతుంది. బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ చేరి ఒక 5,000 అవ్వచ్చు మ్యాక్సిమం. ఇప్పటివరకు ఈ బండిలో 3 సర్వీసెస్ చేయించిన. ఫస్ట్ సర్వీస్ కాస్టెడ్ మీ 3,000, సెకండ్ సర్వీస్ కాస్టెడ్ మీ 3 to 4,000 అండ్ థర్డ్ సర్వీస్ కాస్టెడ్ మీ 12,000. ఎందుకంటే ఆ 12,000 ఎందుకు కాస్ట్ అయిందంటే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించిన అండ్ దీని క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేయించిన. సో దట్ కాస్టెడ్ మీ అలాట్. సర్వీస్ వచ్చేసి 6,000 చేంజ్ అయింది. బట్ అదర్ పార్ట్స్ అన్నీ చేరి ఒక 6,500 అయింది. సో అందుకు 12,000 అయింది నాకు. ఈ బైక్ మోడిఫికేషన్కి అయితే చాలా మస్తు. ఎందుకంటే A to Z అన్నీ చేంజ్ చేయించవచ్చు, చాలా బాగా మోడిఫై చేయించచ్చు ఈ బండి. అండ్ ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే దేర్ ఆర్ నో మచ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ దిస్ బైక్. యూ విల్ నాట్ గెట్ ట్రాక్షన్ కంట్రోల్, ఏం రాదు. రా బైక్ ఇస్తారు మీకు విత్ ABS అంతే. ఆ ABS కూడా అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయదు. ఇంజిన్ బ్రేకింగ్ అయితే చాలా బాగుంది ఈ బండిలో. ఇప్పుడు బ్రేక్స్ పైన రిలై అవ్వకండి. అండ్ హైవేస్లో అయితే క్రేజీ క్రూజ్ అవ్వచ్చు. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ క్రూజింగ్ ఆన్ హైవేస్. ప్రాబ్లం అంతా ఆఫ్ రోడింగ్ ప్యాచ్ వర్క్స్లోనే వస్తుంది. అంటే బండి కేపబిలిటీస్ బాగుంటాయి, బట్ కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలంతే. అండ్ నింబల్ ఉంటుంది, యూ కెన్ ఫ్లిప్ ద బైక్ ఎనీ టైమ్. అండ్ కార్నర్స్లో కొంచెం సేఫ్ ఉండాలి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కార్నర్స్లో మిస్బ్యాలెన్స్ అయిందనుకోండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఫస్ట్ సిటీలోకి తీసుకెళ్తున్నా బండిని. వెళ్తూ నాకు ఈ షోల్డర్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది బండిలో. వెనక ఎవరైనా కూర్చున్నారు అనుకోండి ఫీల్ అయ్యాను ఇంకా. సో దాట్ ఇంక్రీజెస్ యువర్ పెయిన్ మోర్. ఎందుకంటే వాళ్ళ వెయిట్ అప్పుడప్పుడు మన పైన పడుతుంటుంది ట్రాఫిక్లలో. అంటే ప్రతి ఒక్కరికి అలా ఉంటుందని కాదు, వచ్చేసి ఆ షోల్డర్ పైన వచ్చింది బికాస్ ఆఫ్ ద వెయిటేజ్ ఆఫ్ మై పిలియన్. సో దీని ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే
దీని స్పేర్ పార్ట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. కొనేటప్పుడు ఓకే కొనేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, దీనికి మెయింటెనెన్స్ అంటే దీని స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి అంటే, దీని క్లచ్ లివర్ కాస్ట్ వచ్చేసి 7,000 ఉంటుంది, అంటే 6,990 సంథింగ్. ఏమైనా రిపేర్స్ వస్తే పిడి పడేది గ్యారంటీ. సో యూ గాట్ టు లుక్ ఇన్ టు ఇట్. ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూస్ లుకింగ్ ఫర్ ప్రాక్టికాలిటీ ఇన్ గెటింగ్ అ బైక్, దిస్ బైక్ ఇస్ రియల్లీ నాట్ ఫర్ యూ. ప్రాక్టికాలిటీ గురించి ఆలోచిస్తే ఎవరికన్నా కానీ ఎందుకు తీసుకోవాలనిపిస్తుంది చెప్పండి ఈ బండి. దిస్ ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ రియల్లీ వర్త్. బట్ ఎమోషనలీ ద వన్ హూస్ కనెక్టెడ్ టు ద బైక్, హూస్ ప్యాషనేట్ అబౌట్ ద బైక్స్, ఏమన్నా పర్లేదు మనం చూసుకుందాం అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఈ బండికి వెళ్తే ఇట్ విల్ బి రియల్లీ వర్త్. బికాస్ ఆ ఎంతూజియాస్ట్ ఉంటుంది బైక్లో. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెల్ అండ్ యూ విల్ మెయింటైన్ ఇట్ వెల్. అండ్ ఇలాంటి బైక్స్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ వెల్ మీకు నరకమే. చైన్ మెయింటెనెన్స్ ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చేయాలి, చైన్ లూబింగ్, చైన్ క్లీనింగ్ అండ్ సర్వీస్ ఇంటర్వెల్స్ చేంజ్ చేస్తుండాలి, హీట్ మేనేజ్మెంట్ సరిగ్గా మెయింటైన్ చేస్తుండాలి, ఇంజిన్ ఆయిల్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయలేదనుకోండి బండి వచ్చేసి మీకు నరకం చూపించేస్తుంది మీరు సరిగ్గా చూసుకోలేదనుకోండి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు ఒక బండి నచ్చిందనుకోండి, వేరే వాళ్ళ ఒపీనియన్స్ మ్యాటర్ అవ్వదు. టు బీ ఫ్రాంక్, ద మెయిన్ పాజిటివ్ ఇన్ దిస్ బైక్ ఇస్ ఇట్స్ ఇంజిన్ అయితే చాలా రిలయబుల్. దీని సర్వీస్ వచ్చేసి టెక్నీషియన్స్ ఆర్ నాట్ దాట్ గ్రేట్. అంటే ఫస్ట్ 3 సర్వీస్ మాత్రం షోరూంలోనే చేయించండి, దాని తర్వాత కావాలంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ కూడా ఎక్కువ అయింది కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయి ఉంటుంది బండిది. సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇట్ ప్రాక్టికల్లీ యూ హ్యావ్ ఆప్షన్స్, యూ కెన్ చెక్అవుట్ ద ఆప్షన్స్ యాజ్ వెల్. అండ్ నేను చెప్పినా కదా మధ్యలో ఇంటర్సెప్టర్ కావాలంటే, ఇంటర్సెప్టర్ లేదా జీటీ కొనాలనుకోని కన్ఫ్యూజన్లో ఉన్నారనుకో, 2 బైక్లు ఆల్మోస్ట్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ఇట్స్ సిట్టింగ్ పోస్చర్ దాంట్లో కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బండికి కంపేర్ చేస్తే. మిగతా సస్పెన్షను అంతా సేమ్. డైలీ కమ్యూట్కి అదైతే చాలా బాగుంటుంది ఇంటర్సెప్టర్. ఈ జీటీ అయితే కొంచెం ట్రబుల్ ఇవ్వచ్చు మీకు డైలీ యూజేజ్లో. బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ డైలీ బైక్, ఇంటర్సెప్టర్ వుడ్ బీ మోర్ బెటర్ కంపేర్ టు దిస్ జీటీ. బట్ జీటీ అయితే లుక్స్ పరంగా అయితే ఇట్ విల్ కిల్ యూ. ఇంటర్సెప్టర్ కూడా ఈజ్ గుడ్, బట్ కొంచెం కంపారిటివ్లీ జీటీనే బాగా కనపడుతుంది. దిస్ హ్యాస్ దిస్ కెఫే రేసర్ స్టైల్ కదా ఈ బైక్లో. సో బికాస్ ఆఫ్ దాట్, సో యా, ఐ హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఏ బండి కొనాలి, అసలు 650 కొనచ్చా లేదా, అండ్ ఇంటర్సెప్టర్ కొనాలా, జీటీ 650 కొనాలా, కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ దే విల్ హ్యావ్ అ గుడ్ కంక్లూషన్ అబౌట్ గెటింగ్ అ బైక్. సో యా, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram as well. అక్కడ నేను డైలీ అప్డేటెడ్ ఉంటా. So yeah, with this being said, I'll end my vlog here. Thank you for watching. Bye.